అబ్బాయిది భరణి నక్షత్రం అయితే ఏ ఏ అమ్మాయిల నక్షత్రాలకు సంబంధించి వివాహానికి కలిసి వస్తుందో చూద్దాం. అబ్బాయిది భరణి నక్షత్రం, అమ్మాయిది అశ్విని నక్షత్రం 33 పాయింట్లు బాగుంది. అమ్మాయిది భరణి నక్షత్రం 28 పాయింట్లు చరణ భేదంలో పనికి వస్తుంది. కృత్తిక 1వ పాదం 29 పాయింట్లు పనికి వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు 20 పాయింట్లు అయినాయి, మధ్యస్థంగా పనికి వస్తుంది. రోహిణి నక్షత్రం 23 పాయింట్లు అయినాయి, మధ్యస్థంగా పనికి వస్తుంది. మృగశిర 1, 2 పాదాలు 14 పాయింట్లు అయినాయి, నాడీ దోషం ఉంది, పనికిరాదు. మృగశిర 3, 4 పాదాలు 18 పాయింట్లు అయినాయి, అయినప్పటికీ కూడా నాడీ దోషం ఉంది, పనికిరాదు. ఆరుద్ర నక్షత్రం అమ్మాయిదైనట్లయితే 27 పాయింట్లు అయినాయి, పనికొస్తుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు 26 పాయింట్లు అయినాయి, చాలా బాగుంది. పునర్వసు 4వ పాదము 28 పాయింట్లు, మధ్యస్థంగా ఉంది. పుష్యమి నక్షత్రము 21 పాయింట్లు, వర్ణదోషము నాడీ దోషం ఉంది, పనికిరాదు. ఆశ్లేష నక్షత్రము 23 పాయింట్లు అయినాయి, వర్ణదోషము ఘనదోషము పనికిరాదు. మఖ నక్షత్రము 19 పాయింట్లు అయినాయి, రాశి మైత్రి ఉంది కాబట్టి పనికొస్తుంది. ఉబ్బ నక్షత్రము 17 పాయింట్లు, నాడీ దోషము మరియు 5:9 పాయింట్లు ఉన్నాయి కాబట్టి పనికి రాదు. ఉత్తరా నక్షత్రం 1వ పాదము 15 పాయింట్లు వచ్చినాయి, ఇది మధ్యస్థంగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు 21 పాయింట్లు షష్టాష్టకాలైనాయి, పనికిరావు. హస్త నక్షత్రము 20 పాయింట్లు షష్టాష్టకాలైనాయి, పనికిరాదు. చిత్త 1, 2 పాదాలు 6 పాయింట్లు వచ్చినాయి, షష్టాష్టకాలైనాయి, పనికిరాదు. చిత్త 3, 4 పాదాలు 15 పాయింట్లు అయినాయి, పనికిరాదు. స్వాతి నక్షత్రము 29 పాయింట్లు అయినాయి, మధ్యస్థంగా ఉంటుంది. విశాఖ 1, 2, 3 పాదాలు మధ్యస్థంగా ఉన్నాయి. విశాఖ 4వ పాదం 17 పాయింట్లు వచ్చినాయి, ఇది మళ్ళీ షష్టాష్టకాలు అయినాయి, పనికిరాదు. అనురాధ 14 పాయింట్లు అయింది, వర్ణదోషంతో పాటు నాడీ దోషంతో పాటు షష్టాష్టకాలు ఉన్నాయి కాబట్టి పనికిరాదు. జ్యేష్ఠ నక్షత్రం 17 పాయింట్లు అయినాయి, ఇది మిత్ర రాసులైనప్పటికీ కూడా షష్టాష్టకాలు అయినాయి కాబట్టి పనికిరాదు. మూల నక్షత్రము 20 పాయింట్లు, ఇక్కడ ఘనదోషం లేదు కాబట్టి రాశి మైత్రి ఉన్న కారణం చేత చాలా బాగుంది. పూర్వాషాఢ సగం పాదము 19 పాయింట్లు 9:5 అయింది, అయినప్పటికీ పనికిరాదు. పూర్వాషాఢ సగం పాదము నుండి 4వ పాదం వరకు 20 పాయింట్లు అయినప్పటికీ కూడా పనికిరాదు. ఉత్తరాషాఢ 27 పాయింట్లు, చాలా బాగుంది. సో ఉత్తరాషాఢ 2, 3, 4 చాలా బాగుంది, 29 పాయింట్లు అయినాయి. శ్రవణం 1.5 28 పాయింట్లు, చాలా బాగుంది. శ్రవణం 1.5 నుండి 4 27 పాయింట్లు అయినాయి, చాలా బాగుంది. ధనిష్ట 1, 2 పాదములు 11 పాయింట్లు అయినాయి, పనికిరాదు. ధనిష్ట 3, 4 11 పాయింట్లు అయినాయి, పనికిరాదు. శతభిషం 21 పాయింట్లు అయినాయి, ఘనదోషం ఉంది కాబట్టి మధ్యస్థంగా ఉంటుంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదములు 25 పాయింట్లు వచ్చినాయి, చాలా బాగుంది. పూర్వభాద్ర 4వ పాదము 21 పాయింట్లు వచ్చినాయి, మధ్యస్థంగా ఉంటుంది. ఉత్తరభాద్ర 15 పాయింట్లు వచ్చినాయి, పనికిరాదు. రేవతి 24 పాయింట్లు వచ్చినాయి, రాశి మైత్రి ఉంది కాబట్టి పనికి వస్తుంది.